ఓలా నమస్తే. సారంగ ఛానల్కి స్వాగతం. నేను చదవబోతున్న నా కథ పేరు సాల్ట్ అండ్ స్నో. ఆ సాయంత్రం ఫిలడెల్ఫియా నగరం తెల్లటి విభూతిలో కూరుకుపోయింది. తెల్లటి చాక్పీస్ పౌడర్ రోడ్లను దాచేసింది. మూగవాలిన మౌనంగా ఉన్నాయి వీధి పేర్లు. భూపాలపల్లెలో కాళ్లకు చెప్పులు లేకుండా తిరిగిన వసంత ఇప్పుడు మోకాలి పొడవున్న స్నో బూట్లతో భారంగా నడుస్తుంది. అది సిటీ ఆఫ్ లిబర్టీ. కానీ వసంత ఇప్పుడు లీగల్లీ ఎక్స్పైర్డ్, ఎకడమికల్లీ అలైవ్. ఇప్పుడు ఆమె ఇక్కడ ఉండకూడదు. ఈ నేల, ఈ గాలి, ఈ మట్టిపై ఆమెకు చట్టబద్ధ హక్కులు లేవు. ఆమె స్టూడెంట్ వీసా 3 నెలల క్రితమే ముగిసింది. ఆమె ఇంటి పేరు పలకటం రాని ప్రభుత్వ బ్యాక్లాగ్ జాబితాలో ఆమె రెన్యువల్ డాక్యుమెంట్స్ ఎక్కడో మిస్ అయ్యాయి. యూనివర్సిటీ వాళ్ళు క్షమాపణలతో పాటు లాయర్ల జాబితా పంపారు. లాయర్లు ఇన్వాయిస్లు పంపారు. సైన్స్ స్టూడెంట్ వసంత ఐస్ వాళ్లకు చేరేలా దైవ ప్రార్థనలు చేసింది. ఆమె చేసింది అందరూ చేసే ప్రార్థన కాదు. వంటింట్లో మంట వెలిగించి ఆ నిప్పు చెవిలో జేజమ్మ పేరు పలికింది ఆర్తితో. ఒకసారి జేజమ్మ వంటింట్లో ఉడికించిన పప్పును గుత్తితో చిదుముతూ, పుట్టికే లేనప్పుడు కూడా పాటుంది, దాన్ని మాత్రమే మన రక్తం యాదికుంచుకుంటుంది బిడ్డ, ఆ పాట ఎప్పుడు పాడాలో నీ రక్తం చెప్తుంది, యాదికుంచుకో బిడ్డ. జేజమ్మ అలా చెప్పినప్పుడు వసంత నమ్మలేదు. నవ్వుకుంది. నమ్మసఖ్యం కాలేదు. ఎంతైనా సైన్స్ స్టూడెంట్ కదా, జేజమ్మ కదా, భూపాల పల్లె కదా అనుకుంది లోపల నవ్వుకుంటూ. యుఎస్లో ఆమె రీసెర్చ్ ఫిజిక్స్లో. ఫిజిక్స్కి జేజమ్కి లంకె కుదిరేదెలా? జేజమ్మను ప్రేమించగలదు కానీ ఆ మాటల్ని నమ్మలేదు కదా. పాటను ఆస్వాదించగలదు కానీ పాడలేదు కదా. కదా మొదటిసారి అది జరిగినప్పుడు సాయంత్రం 5:17. ఆమె స్టేటస్ ముగిసిన 2 వారాల తర్వాత అది. అందుకే అంత బాగా గుర్తుండిపోయింది. ఆ తర్వాత ఎన్నో మర్చిపోయింది, కానీ దాన్ని కాదు. టక్ టక్, నెమ్మదిగా కాదు, బడబడా బాధేశారు. తలుపులు బద్దలు కొట్టే అవసరం లేకుండా తలుపులు తెరుచుకున్నాయి. భయం కూడా అలాగే. వసంత అప్పుడే కిటికీ తలుపు తెరిచింది. పారిపోవడానికి కాదు, గాలి పీల్చుకోవడానికి. ఓ పక్క చలి, మరో పక్క వేడి, లోపలి నుంచి మంటలు, ఒళ్ళంతా వణుకు. గాలి లేదో, ఉన్నది సరిపోవటం లేదో, ఉక్కపోత. మంచు కురవడం మళ్లీ మొదలైంది. ఓ మంచు పువ్వు వసంత చేతి మీద వాలింది, ఏదో రహస్య సంకేతం మోసుకొస్తున్నట్టు. అపురూపంగా ఆ మంచు పువ్వు చెవిలో గుసగుసలాడింది. ఏ తల్లి బిడ్డవురా నువ్వు? ఆ పువ్వు కరగలేదు కానీ కదిలింది వసంతకు సమాధానం చెప్తూ. జేజమ్మ గొంతులోని పాట వసంత గొంతులో కదలాడింది. రాగం లేని పాట, పదాలు లేని పాట, భావం తప్ప భాష లేని పాట, జ్ఞాపకానికి శ్వాస కలిపి జీవమొచ్చిన పాట. ఆమె పాటకు కాలం ఆగిపోయింది. నిజంగానే ఆగిపోయింది. కురుస్తున్న మంచు ఆకాశ భృగుటిలో నిలిచిపోయింది, ఆగిన వాక్యంలో పంక్చుయేషన్ మార్కులాగా. తలుపు కొడుతున్న శబ్దం ప్రతిధ్వనించటం ఆగిపోయింది. వసంత కిటికీ వైపు నుంచి వెనుతిరిగింది. ఆమె చేతులు మెరుస్తున్నాయి కాంతి గోళాల్లాగా. కానీ అది పసుపు పచ్చ కాదు, ఆకుపచ్చ కూడా కాదు, రాగెరుపు, పల్లె మట్టిలాగా, తుపాను తర్వాత బురద మట్టిలాగా. ఏం జరిగిందో ఎవరికీ చెప్పలేదు. తనకు తాను కూడా చెప్పుకోలేదు. బదులుగా క్యాంపస్ లైబ్రరీకి ఆ రాత్రి నడిచి వెళ్ళింది. ఆ చలిలో, ఆ మంచులో. ప్రపంచాన్ని, పంచభూతాలను లెక్క చేయనట్టుగా. లైబ్రరీ ద్వారం దగ్గరున్న గార్డుకి తెలియలేదు ఓ వ్యక్తి ద్వారం దాటి వెళ్ళిందని. ఆమె చేతులు, కళ్ళు ఒక్కో వరుసను దాటుతూ వెళ్ళాయి. కాలప్రయాణ రహస్యం పుస్తకాల్లో దాక్కుంటుందా? అయినా ఆమె అన్వేషణ ఆగలేదు.
ఆ రాత్రి ఆమె కలలో జేజమ్మ కనిపించింది. పచ్చటి పొలాల్లో, చేతిలో ఉప్పు పొట్లంతో. తీసుకో. ఏంటది? నువ్వు పోగొట్టుకునేది. వసంత మరోసారి కలిసింది అతడిని యూనివర్సిటీ బేస్మెంట్లో ఆర్కైవ్స్ విభాగం దగ్గర. జానిటర్ జేమ్స్ వైట్ ఎల్క్. చూడడానికి అతని వయసును బట్టి పల్లెలో అయితే తాతా అని నోరారా పిలిచేది. ఇక్కడ బంధుత్వాలు అక్కరలేదు మనిషిని గౌరవించటానికి. అడుగులు పడితే గుర్తుపట్టి నువ్వు పాట పాడావు అన్న ఎల్క్ మాటలు వింటూనే ఆమె అడుగులక్కడ ఆగిపోయాయి. అక్కడికి రావాలని రాలేదు వసంత. రెస్ట్ రూమ్ పైపుల నుంచి వస్తున్న జేజమ్మ పిలుపు వినిపించిన దిశను బట్టి అక్కడికొచ్చి చేరింది. శరీరం మనసు ఆమె అదుపులో లేవు. ఆ ధ్వని ఆమెను తన లోపలికి లాక్కుంటోంది. ఎల్క్ ఆమెకు ఓ మూల చూపించాడు. ఎవరూ చూడని భౌగోళిక మ్యాపుల మీద మట్టి పేరుకుపోయి కనిపించింది. నీకొక్కదానికే పాటల రక్తం ఉందనుకుంటున్నావా? పూడ్చిపెట్టిన పాటల మీద కట్టిన దేశం ఇది. తలదించుకునే నేలను తడిగుడ్డతో తుడుస్తూ మాట్లాడాడు జేమ్స్ వైట్ ఎల్క్. ఒకప్పుడు చీఫ్, మరోసారి క్లీనింగ్ గై. జేమ్స్ వైట్ ఎల్క్ పేరోల్ కోసమే. ఏ పేరు లేకపోయినా నేను, నువ్వు, మనందరం బంధువులమే, బాధితులమే. మనలో కొంతమంది పాడడం మానేశారు. కొంతమంది స్వచ్ఛందంగా నాలుకలు కోసేసుకున్నారు. అదృశ్యమైపోతున్నా అతనికి మాత్రమే వినిపించేలా గొణిగింది వసంత. ఆ కనికట్టు ప్రతిసారి నా నుంచి ఏదో ఒకటి లాగేసుకుంటోంది. దాన్ని నేను ఆపలేకపోతున్నా. అడ్డంగా తలూపాడు ఎల్క్. అది అసంభవం అన్నట్లు. ఏదీ పోగొట్టుకోకుండా దేన్నైనా ఎలా పొందగలం? మరిసోల్ చిన్నపిల్ల, అన్డాక్యుమెంటెడ్. ఆ పిల్లను చర్చిలో దాచేశారు వాళ్ళ అమ్మా నాన్న. వాళ్ళిద్దరినీ తిరిగి పంపేశారు, కాళ్లకు చేతుళ్లకు సంకెళ్ళు వేసి. ఆ పిల్లను కాపాడా. కానీ ఇప్పుడు నాకు బాపు మొహం గుర్తు రావడం లేదు. అసలేం జరిగింది? అసలేం జరుగుతోంది? మొదటిసారి అమ్మ గొంతు గుర్తుపట్టలేకపోయా. ఆ నేల మీద కూలబడి 2 చేతుల్లో మొహం దాచుకుని భోరున ఏడవడం మొదలెట్టింది వసంత. ఆమె పక్కన కూలబడ్డాడు ఎల్క్. నువ్వు కాలానికి వంతెన కడుతున్నావు, నీ ఆత్మతోటి. అది కనికట్టు కాదు, సంప్రదాయం, నీ వారసత్వం. తన జాకెట్టులోంచి ఓ చిన్న మూట తీశాడు. ఎండిన సేజ్ అంటే మన తులసి లాంటిది. పక్షి రెక్క, పూసల దండ. టీపీ పక్కన నిలబడి ఉన్న ఉంచి, అమ్మమ్మ పాత ఫోటో. మనల్ని మనం రక్షించుకునే క్రమంలో మనందరం ఏదో ఒకటి కోల్పోతూనే ఉంటాం. అదెందుకు ముఖ్యమో గుర్తుపెట్టుకోవడమే మనం చేయాల్సింది. 49th వీధిలోని చర్చి కింద బేస్మెంట్లో పియానో ముందు కూర్చొని ఏవోవో మెట్లు నొక్కుతోంది మరిసోలు. వసంత చివరిగా పాడిన తర్వాత నుంచి మరిసోలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇప్పుడు మరిసోల్ సురక్షితం. వసంత చూసిన ప్రతిసారి మరిసోల్ కళ్ళు కిందకు వాలిపోతాయి కృతజ్ఞతతో. వెనుక నుంచి మరిసోల్ కళ్ళు తాకిన ప్రతిసారి వసంతకు సందేహం వస్తుంది, తానొక భూతమేమోనని. నువ్వు ఓకేనా? వచ్చి రాని స్పానిష్లో అడిగింది మరిసోల్ని. నీ గొంతు గాలిని కూడా మారుస్తుంది. ఎంతో కాలం తర్వాత గెంతు పొగిల్చుకొని ఆ మాట మాట్లాడింది మరిసోల్. మరిసోల్ని ప్రేమగా దగ్గరికి లాక్కుంటూ, అది బహుమతి కాదు, నేను చెల్లించాల్సిన మూల్యం. మరిసోలుకు అర్థం కాలేదు. అర్థమవ్వాలని చెప్పలేదు వసంత. నాకు నేర్పిస్తావా? అడిగింది మరిసోల్. వెంటనే నో, అది నువ్వు కోరుకునేది కాదు. అమ్మా వాళ్ళు కావాలి, కానీ నేనిక్కడ ఉండాలనుకుంటున్నా. వసంతకు అర్థమైంది. అన్నిటికన్నా అందరికన్నా వసంతకే ఎక్కువ అర్థమవుతుంది ఆ ఫీలింగ్, ఆ కోరిక. నిన్ను వెళ్ళిపో అని పదే పదే చెప్తున్న దేశంలో ఉండిపోవాలనుకోవడం గురించి, అనుమతి అక్కర్లేకుండానే ఉండగలగడం గురించి, కరిగిపోవడానికి ముందే మంచులో తన పేరు రాసుకోవడం గురించి. అదొక చలికాలం రాత్రి. ఐస్ ఓ కమ్యూనిటీ సెంటర్ని చుట్టుముట్టింది. వందల సంఖ్యలో అన్డాక్యుమెంటెడ్,
పిల్లలు, వృద్ధులు, స్టూడెంట్సు అందరూ బోన్లో చిక్కిన ఎలుకల్లాగా ముడుచుకుపోయారు. నిష్క్రమణ ద్వారాలు లేని సెంటర్. కాలం టిక్ టిక్ మంటోంది. వాళ్ళ రాతల్ని చెరిపేయడానికి, వాళ్ళ జీవితాలను తుడిచిపెట్టేయడానికి. జేమ్స్ వైట్ ఎల్క్ వంక చూసింది వసంత. ఎప్పుడూ ఏదో ఒక ఛాయిస్ ఉంటుందని చెప్పావు నువ్వు, నెమ్మదిగా గొణిగింది. అతను తల ఊపాడు. ఇప్పుడు కూడా. మరిసోల్ వంక తిరిగి, నేనెళ్ళిపోయాక టేప్ ఆన్ చేయి, అందరి కోసం అంది వసంత. సెంటర్ మధ్యలోకి నడుచుకుంటూ వెళ్ళింది వసంత. తలకు చుట్టుకున్న స్కార్ఫ్ తీసేసింది. కళ్ళు మూసుకుంది. పాడడం మొదలుపెట్టింది. కానీ ఈసారి దేన్ని వెనక్కి తీసుకోలేదు. ఆమె గొంతు ప్రెషర్ కుక్కర్ నుంచి వచ్చే కేకలాగా ఉంది. ఆ గొంతు ఆమె ఒక్కరిదే కాదు, జేజమ్మది, ధాన్యం దంచే మరెందరో స్త్రీలది, ఎల్క్ నానమ్మ ఉంచిది, ఆమెలాగే గ్రహణమప్పుడు ఆకాశానికి పాటలు పాడిన అనేక మంది స్త్రీల గొంతు అందులో కలిసిపోయింది. ఆకాశం నుంచి మంచు కిందకు రాలకుండా త్రిశంకు స్వర్గంలాగా ఆగిపోయింది. కాలం పంచదార గ్లాసులాగా పగిలిపోయింది. సెంటర్లో ఉన్న వారంతా అదృశ్యులై, అపరిచితులై నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఆకాశాన ఓ కొత్త చుక్క సుదూరంగా.